మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ కరెక్ట్గా ఉండి కూడా మీకు ఇంకా జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దాన్ని పేరు మార్చుకోవడం వల్ల న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి మనం జీవితం మారుతుందో తెలుసుకోవడానికి, తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు నర రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే. గురుగారు, మన న్యూమరాలజీ మీద వీడియోస్ చేస్తూ ఉన్నాము. అయితే కొంతమందికి న్యూమరాలజీ ప్రకారం బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్ కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ఏవో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వాళ్ళు పేరు మార్చుకోవడం వల్ల వాళ్ళ జీవితం ఎలా మారుతుంది? ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2/11/2029 తేదీలో జన్మించిన వారి యొక్క బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 1 అని చెప్పారు. అయితే అసలు ఆ బర్త్ నెంబర్ 2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అదేనమ్మా, ఇప్పుడు మనకి 2వ తారీఖు కానీ 11/20/29 వీటిల్లో వచ్చేసరికి ఈ డేట్లు 2 అంటే 2 వచ్చేస్తుంది, 11 అంటే 1 + 1 2 వస్తుంది, 2 + 0 2 వస్తుంది, 2 + 9 కూడా 2 వస్తుంది. ఇది మనం బర్త్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డెస్టినీ నెంబర్ వచ్చేసరికి ఈ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ మొత్తం కూడితే ఎంత వస్తుందో దాన్ని మళ్ళీ 1 డిజిట్లో చేస్తే అది 2 వస్తుంది అనమాట. అది మనకి 1 వస్తుంది దానికి అక్కడ. బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 1 అలా మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఆ తేదీలో జన్మించిన వాళ్ళ యొక్క బర్త్ నెంబర్ అది. ఇప్పుడు ఆ బర్త్ నెంబర్ బేస్ చేసుకుని మన డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే వచ్చేది డెస్టినీ నెంబర్. ఇది మొత్తం యాడ్ చేసి కూడితే అది టోటల్గా సింగిల్ డిజిట్ లో తీసుకుంటే 1 వస్తుంది అనమాట. అది డెస్టినీ నెంబర్. ఇది ఎవరైనా కానీ ఇలా చేసుకోవాలి. సో వీడియో చూసే వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు క్లారిటీ చేసుకోవడం కోసం అడిగాను అనమాట. ఓకే. సో ఇప్పుడు వీళ్ళ జాతకం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు వచ్చేసరికి చంద్రుడు ప్లస్ సూర్యుడు, రవి, ఇప్పుడు చంద్రుడు అది రవి, 1 అంటే రవి, ఇది చంద్రుడు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు మనకి 2 అంటే పగళ్ళు రేత్రి 2 సమానంగా వెలిగిపోవు. సూర్యుడు వచ్చేసరికి పగలు మనకి వెలుగు ఉంటుంది, నైట్ వచ్చేసరికి కొన్ని రోజులు వెన్నెల ఉండొచ్చు, కొన్ని రోజులు మనకి చీకటి ఉండొచ్చు. అట్లా వీళ్ళకి ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ వీళ్ళకి ప్రారంభంలో వచ్చేసరికి వీళ్ళ జీవితంలో ఇప్పుడు మామూలుగా ప్రారంభం చేస్తే ఎడ్యుకేషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ కూడా కొంచెం వీళ్ళకి డ్రాప్ అవుట్స్ ఉంటారు ఎక్కువగా. అంటే మనకు ఆటంకం ఏర్పడుతుంది, కరెక్ట్గా సాగిపోదు. దాదాపు వీళ్ళు పెద్ద పెద్ద హై ప్రొఫెషన్లో ఉండే వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి మైండ్ చంద్రుడి వల్ల కొంచెం చంచలత్వం ఉంటుంది అనమాట. నిలకడ ఉండదు. ఏదైనా పని చేయాలన్నా కానీ కొద్ది రోజులు చేసేస్తే ఆపేస్తారు, మళ్ళీ అంటే బిజినెస్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఫికిల్ మైండెడ్ ఒక్కోసారి ఉపయోగపడుతుంది కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా గ్రోత్ కోరుకుంటారు కాబట్టి డెవలప్మెంట్ ఒకే దాంట్లో ఉండకుండా సమ్ క్రియేటివిటీ ఉంటుంది కాబట్టి ఇంకో దాంట్లో బెటర్గా ఆలోచిస్తారు. అట్లా మనకి వీళ్ళ మనస్తత్వం ఇలా ఉంటుంది అనమాట. అయితే మనకి దీనికి సంబంధించింది ఒక వ్యక్తి ఈ బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళలో 2-1 కాంబినేషన్ వాళ్ళు ఒక వ్యక్తి ఏం జరిగిందంటే మన దగ్గరకు వచ్చారు న్యూమరాలజీకి. వచ్చినప్పుడు అతను మొత్తం చెప్పాడు. అతను ఏం జరిగిందంతా కూడా అతను టోటల్గా చాలా చేశాడు. ఎట్లా చేశాడంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇతను చేసే చేష్టలకి అంటే ఇతను ఒక బిజినెస్ చేసేవాడు కాదు, రకరకాలుగా బిజినెస్ చేసేవాళ్ళు. భార్యాభర్తల మధ్య బాగా గొడవలు వచ్చాయి. అసలు ఎందుకు చేసుకున్నానరా అనే పరిస్థితి భార్య కలిగింది. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చి దగ్గర విడిపోయేంత పరిస్థితి వచ్చిందనమాట. ఆ టైంలో నా దగ్గరకు వచ్చారు. అంతకుముందు కూడా ఇతనికి ఏం జరిగిందంటే బిజినెస్ చేసే వాటిల్లో కూడా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఒకటి, ఇవన్నీ చేసి లాస్ పోవటం, యాక్సిడెంట్ అవ్వటం, ఇబ్బంది జరగటం ఇలా ఉందన్నమాట. అయితే మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇతనికి ఒక మంచి కలెక్షన్ ఇచ్చాము, వాస్తుపరంగా మంచి సలహాలు ఇచ్చాము. ఇప్పుడు అతను ఒక క్యాటరింగ్ బిజినెస్లోకి అంటే ఒకటే చెప్పాను నేను, నీకు స్టాండర్డ్ బిజినెస్ ఇది బాగుంటుంది, క్యాటరింగ్ బిజినెస్ బాగుంటుంది, నువ్వు ఎన్నెన్నో చేసే ఊహలు చాలా ఉన్నాయి నీకు, ముందు దీన్ని ఒక స్థిరత్వం ఏర్పాటు చేసుకో. ముందు నీకు ఫ్యామిలీలో నీకు గౌరవం ఉండాలి ముందు, అన్నిటికంటే ముందు. ఆ ఫ్యామిలీలో గౌరవం లేనప్పుడు నువ్వు బయట ఎంత తిరిగినా కానీ ఉపయోగం లేదు. అతను నమ్మేవాళ్ళు కాదు. ఈ క్యాటరింగ్ పెట్టినప్పుడు కూడా నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళకి ఒకే అభిప్రాయం ఉండేది, ఇది ఎన్ని రోజులు చేస్తాడులే అని చెప్పేసి. అంటే నమ్మకం లేదు. అట్లా కొన్ని రోజులు చేశాడు. ఒక 6 నెలలు అట్లా చేసిన తర్వాత మళ్ళీ ఏదో చిన్న ఆలోచన వచ్చింది అతనికి, ఇంకేదో చేద్దామని చెప్పేసి వేరే కంట్రీస్కి వెళ్దాం, వేరే కంట్రీస్లోకి వెళ్ళి చేద్దాం అనుకొని
చేశారు. తర్వాత వాళ్ళ ఆవిడ మళ్ళీ మా నెంబరు, మా లెటర్ పడిపోయిన నెంబర్ అంటే చూసి మళ్ళీ మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ మీరు ఎట్లా చెప్పారు ఆయనకి, మీరు దీంట్లో నాతో ఆమెను కూడా తీసుకొచ్చాడు నా దగ్గర కలెక్షన్కి వచ్చినప్పుడు, ఇక దీంట్లో ఉండిపోండి మీరు స్థిరత్వం వచ్చిందని చెప్పారు కదా, కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ ఇలా వేరే చేస్తున్నారు, వేరే అనుకుంటున్నారు, మేము చెప్తే వింటలేదు, మీరు ఏమైనా చెప్తే వింటారేమో అని చెప్పేసి మాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. సరే నేను ఆయన్ని పిలిపించుకొని లేదు నన్ను నమ్ము, నీకు కొద్ది బిజినెస్ ఇదే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఈ ఫుడ్కి సంబంధించిన బిజినెస్ బాగుంటుంది, ఇది బాగుంటుంది నీకు, కొద్ది రోజులు నా మాట వినని చెప్పేసి అతన్ని మళ్ళీ నా మాట కోసం మళ్ళీ అతను బిజినెస్ కంటిన్యూ చేసుకుంటూ ఒక హాస్టల్స్ అవి కూడా నడిపేవాడు. క్యాటరింగ్తో పాటు హాస్టల్స్, మన బాయ్స్ హాస్టల్, లేడీ హాస్టల్ కూడా అది కూడా నడుపుకుంటూ ఉన్నాడు. అతని మీద నమ్మకం కలగటానికి ఆఖరికి నాకు కూడా 2 years పట్టింది. అంటే దగ్గరుండి పట్టుకొచ్చి చేసుకుంటూ వచ్చాం. ఒక 2 years తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ, వాళ్ళు కూడా అందులో పార్ట్నర్షిప్ అయ్యారు. అంటే వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ, ఎందుకు హాస్టల్స్ పెట్టారు, గర్ల్స్ హాస్టల్ పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళ వైఫ్ అక్కడ చూసుకుంటూ ఉంటారు, ఈయన మళ్ళీ ఒక జెంట్స్ది, అట్లా చాలా హాస్టల్స్ సిటీలోనే, హైదరాబాద్ సిటీలోనే ఇక దాదాపు ఒక 7-8 హాస్టల్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఇదంతా కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం జరిగిన ఇది అనమాట. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఇట్లా మనకి ఈ 2/1 కాంబినేషన్లో వచ్చేసరికి అద్భుతాలు అయితే దొరుకుతాయి. మళ్ళీ ఇంకొక ఇది ఉన్నారు ఇదే రకంగా రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది, భూములకు సంబంధించింది. ఆయన కూడా ఒక చిన్న ఎంప్లాయ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడది ఈ డెస్టినీ నెంబర్ అనమాట. అయితే వాళ్ళ ఆవిడ మీద భూములు కొనిపెట్టడం బాగా విచ్చలవిడిగా హైదరాబాద్లో ఎప్పుడు కొన్నారంటే వాళ్ళు మార్కెట్ బాగా పడిపోయింది అనుకున్న టైంలో భూములు కొన్నారు. భూములు కానీ స్థలాలు కానీ 2013-14 రాజధాని మనకి డివైడ్ అయిన ఆ సమయంలో కొన్న తర్వాత వాళ్ళు చాలా, అంటే అక్కడ బాగా పెరిగిన వాళ్ళకి ఏపీలో అక్కడ బాగా పెరిగిన రేట్లు అమ్ముకొని వచ్చేసి ఇక్కడ కొన్నారు. వాళ్ళు ఊహించలేరు అనమాట, అంత ఇది వచ్చేసింది వాళ్ళకి. ₹1 పెడితే ఈరోజు 50 crores దాకా అయింది. ఓకే, అంటే వేరే వాళ్ళకి నేను చెప్పేది ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి, ఇదే ఈ డేట్ ఆఫ్ బర్త్లోనే ఇంకొక వేరే అనమాట. అట్లా వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి నెంబరే, టోటల్గా 2/1 కాంబినేషన్ మంచి నెంబరే. అది ప్రారంభ జీవితం కొంచెం కష్టాలుగా ఉంటుంది, ముందు నమ్మకం కలగాలి ముందు మనిషి. అయితే సార్ ఇప్పుడు మనము జనరల్గా చూసుకున్నట్లయితే జాతకం ప్రకారం కొన్ని నక్షత్రాలు కొంతమంది కలవని అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ డెస్టినీ నెంబర్ వాళ్ళు వీళ్ళు చేసుకుంటే కొన్ని నెంబర్స్ ఉంటూ ఉంటాయి కదా, అలా కూడా ఉంటాయా? అవునవునవును. మ్యారేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళు పక్కాగా మ్యారేజ్ చేసుకునేటప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా కొన్ని డేట్స్ ఉంటాయి మనకు పనికిరాని డేట్స్. అవి వచ్చేసరికి 13, 4, 13, 22, 31, 8, 17, 26 ప్లస్ 5, 14, 23 ఈ 3 డేట్ల వలన వీళ్ళు అవాయిడ్ చేయాలి. వీళ్ళే కాదు, దాదాపు ప్రతి ఒక్కరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆ మ్యారేజ్ డేట్లో చాలా నెగిటివ్ ఉంటుంది. ఎంత బాగున్నా కానీ మనకి ఆ డేట్లో చేసుకున్న చాలా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ వీళ్ళు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఈ బర్త్ నెంబరు ఈ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళు వీళ్ళకి కొన్ని పరిమితులు ఉన్నాయి. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు 8 వాళ్ళని చేసుకోకూడదు, అంటే లక్కీ నెంబర్స్ అన్లక్కీ నెంబర్స్ అని ఉంటాయి. అలా 8 వాళ్ళని వీళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. వీళ్ళు వచ్చేసరికి 1 కానీ 2 కానీ 6 కానీ 7 కానీ వీళ్ళ మ్యాచ్ వీళ్ళతో మ్యాచింగ్ బాగుంటుంది. అవును, వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చేసరికి వైట్, గ్రీన్, లైట్ బ్లూ, ఎల్లో బాగుంటుంది. బ్లాక్, రెడ్ అవాయిడ్ చేయాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు. అంటే బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్, జనరల్గా న్యూమరాలజీ అంటే ఇవే చూసుకుంటూ ఉంటాము జనరల్గా. అయితే పేరుని కూడా మనకి ఆ న్యూమరాలజీ ప్రకారం మార్చుకుంటే ఉన్న సమస్యలు ఎలా తొలగించుకొని పరిష్కారం చేసుకోవచ్చు అన్నది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.